నమస్కారం ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. శాంతిగా స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత డీఈఓలు ఎస్పీలదే అని వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓర్పుతో వ్యవహరిస్తూ అవగాహనతో సమస్యలపై తక్షణమే స్పందించాలంటూ సూచన. సీఎం జగన్ పాలన దేశానికి ఆదర్శనీయమని వెల్లడించిన ఎంపీ కేశినేని నాని బెల్లంపల్లిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వెల్లడి. నగరంలో సందడి చేసిన డీజే టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసిన హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ. వారాహి విజయ యాత్రలో భాగంగా అనకాపల్లిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకోనున్న జనసేన అధినేత పవన్. ఇక డీటెయిల్స్ చూస్తే శాంతిగా స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత డీఈఓలు ఎస్పీలదే అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇందుకై వీరు ఇరువురు సమన్వయము ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై సమగ్ర అవగాహనలతో తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలంటూ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలుపరిచే అంశాలు సమీక్షించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శనీయమని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ సమీపంలో మేమంతా సిద్ధం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయన సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి, ఏపీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఈ సందర్భంగా పాల్గొన్నారు. మహమ్మారిలో 2 సంవత్సరాలు ప్రపంచమంతా కూడా వెలుగులో ఉన్న పరిస్థితుల్లో కూడా మరి మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారో మనం చూసాం. అట్లాగే ఆయన ఏదైతే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడో, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలు మరి మనందరికీ తెలుసు. మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవాళ నిజంగా 2 సంవత్సరాల ఆర్థిక పరిస్థితి వెలువెల్లాక కరోనాతో ప్రపంచం అంతా కూడా 2,60,000 కోట్ల రూపాయలు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదరికాన్ని 7% తగ్గించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎప్పుడు గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడికి, ఎన్నో తెలుగుదేశం పార్టీకి, ఎల్లో మీడియాకి. మరి ఆ రోజు సచివాలయ వ్యవస్థ కూడా అన్నారు. అట్లాగే వాలంటీర్లు ఎందుకు పనికిరారు, దుర్మార్గులు అని చెప్పి ఆ రోజు చెప్పిన పరిస్థితిలో ఇవాళ వృద్ధుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ సచివాలయ వ్యవస్థ 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్న వాళ్ళ ద్వారా పెన్షన్లు ఇప్పించుకునే వాళ్ళు ఏం చెప్తారంటే 1,40,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2,60,000 మంది వాలంటీర్లు అంటే 4 లక్షలు, దాదాపు 4 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, అలాగే ప్రైవేట్ ఇక్కడి నుంచి ర్యాలీగా ఒక 40 మిలియన్ల డౌన్లోడ్ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రస్తుత ఎంపీ గారు, రేపు కాబోయే ఎంపీ గారు కేసీఆర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేట్ బాబురావు గారికి, డిప్యూటీ మేయర్ గారు శైలజ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్స్ కి, ముఖ్యంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. విజయవాడ సంఘం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత బలంగా ఉందంటే
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నగరంలో డీజే టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ సందడి చేసింది. నగరంలో టిల్లు స్క్వేర్ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్స్ లో ఆ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ మాట్లాడుతూ డీజే టిల్లు విజయంతో టిల్లు స్క్వేర్ నిర్మించామన్నారు. కథ బలం ఉంటే భాష యాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలు విజయవంతం చేస్తారన్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమన్నారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. డీజే టిల్లు స్క్వేర్ కు కొనసాగింపుగా కథను రెడీ చేస్తున్నామని, త్వరలో దానిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా సక్సెస్ని కవర్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ విజయవాడలో ప్రతిసారి టిల్లు సినిమా తీసిన ప్రతిసారి తెలంగాణ స్లాంగ్ సినిమా తెలంగాణ యాసలో ఉంటుంది కదా. సో విజయవాడలో ఉన్న మన ఆడియన్స్ కానీ ఆంధ్ర సైడ్ బేసిక్గా ఉన్న ఆడియన్స్ అందరూ లేకపోతే కలిసి రాస్తామా అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ డెఫినెట్గా ఇంకా ఒకసారి మన రైటింగ్ అదంతా వర్కౌట్ అయిన తర్వాత డెఫినెట్గా మనకి ఇంకా ఐడియాస్ ఉంటాయి, ఇంకా కథలు చెప్పాలనిపిస్తుంది, ఇంకో కొత్త స్టైల్లోనో లేకపోతే ఒక వేరే జానర్లోనో ఎక్కడో సినిమా తీయాలనిపిస్తుంది. సో డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ అండి. అవునండి, అదే అంటే ఇంకా దాని గురించి యాక్చువల్లీ అంత ఆలోచించలేదు, జస్ట్ ఒక ఐడియా ఉంది అంతే మైండ్లో, ఆ ఐడియాని పెట్టుకుని ఉన్నాము. సో డెఫినెట్గా అది కూడా కొంచెం టైం తీసుకుని దీనిలాగానే దాన్ని బాగా డిజైన్ చేసుకుని చేద్దామని, కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్లీ చేద్దామనే ఉద్దేశం అయితే ఉందండి. అయితే ఇప్పుడు మ్యూజిక్ అనేది నెక్స్ట్ టైం అంటే మీ స్టోరీని బట్టి మీరు సంగీతాన్ని కానీ మార్చి మారుస్తూ ఉంటారా, లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా? అంటే అది కంప్లీట్లీ కథ ఏంటి, లేకపోతే లాస్ట్ టైం కూడా మీరు ప్రూవ్ చేశారు, ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ ఒక్కసారి కంటెంట్, క్యారెక్టర్, స్టోరీ, ఒక ఎమోషన్ కనెక్ట్ అయితే దాని తర్వాత దెర్ ఇస్ నో స్టాపింగ్ ద ఫిల్మ్ అని. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అంత ఆదరించినందుకు, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. రేపటికి సినిమా 100 కోట్లు టచ్ చేయబోతుంది. సో చాలా చాలా పెద్ద విషయం, చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలాగే మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి అని ఒక థ్యాంక్స్ అండి అందరూ వచ్చి ఇలా బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చినందుకు. వెరీ హ్యాపీ. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఆంధ్ర విజిట్ ఎప్పుడు వేద్దామని. డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటే మేము జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు ఇటువైపు వద్దామని. నైజాంలో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఆంధ్ర సైడ్ కూడా చాలా బాగా పికప్ అయినాయి కలెక్షన్స్ ఫ్రమ్ డే 1 అన్నారు. సో వీ వాంట్ టు సీ హౌ ద థియేటర్స్ ఆర్ అని చెప్పి అందరూ కలిసి టీమ్తో కలిపి విజిట్ చేద్దాం అనుకున్నాం. సో వెరీ హ్యాపీ. ఇక్కడంతా కూడా కలెక్షన్స్ చాలా పికప్ అవుతున్నాయని ఈ వీక్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అలాంగ్ విత్ మై టీమ్. వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. అనకాపల్లిలో హెలీప్యాడ్ నుంచి రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చాపల బజారు, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొండతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. గుండె శస్త్రచికిత్సల్లో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఏఐసీఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గుంటూరు వరుణ్ వెల్లడించారు. నూతన విధానాలు అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలు అందించే దిశగా వైద్యులకు ప్రోత్సాహకాన్ని అందించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ కృషి చేస్తోందని చెప్పారు. తొలి వార్షికోత్సవం నగరంలోని తాజ్ వివంతా హోటల్లో ఘనంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 3వ హ్యాండ్స్ ఆన్ క్యాథ్ స్కిల్స్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యశాలలో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్ అనే ఈ ఆర్గనైజేషన్ కరెక్ట్గా సంవత్సరం క్రితం ఏప్రిల్ 8వ తారీఖు మన హెల్త్ సెక్రటరీ గారి చేతి మీదుగా హైకోర్టు జస్టిస్ చేతి మీదుగా ఇనాగ్రేట్ చేయబడింది. మన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజానీకానికి సరిపడా కార్డియాక్ సూపర్ స్పెషలిస్ట్ సరిపడినంత మంది లేరండి. దీన్ని ఇంక్రీజ్ చేసే విధానంలో సర్జన్స్ కూడా యాక్టివ్గా ఇంటర్నేషనల్ వర్క్ చేస్తూ క్వాలిటీ ఆఫ్ గుండె వైద్యాన్ని తీసుకురావాలనే దాని యొక్క మెయిన్ మోటోతో మనం ఐఏఐసీఎస్ స్థాపించడం
గత సంవత్సర కాలంగా 3 వర్క్షాప్స్ పెట్టి, ఫస్ట్ వర్క్షాప్ విజయవాడలో, రెండోసారి ముంబైలో, మరలా ఇప్పుడు ఇక్కడ మన విజయవాడలో పెట్టి చాలామంది రైతులకు, అండర్ ప్రివిలేజ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఫ్రీగా యాంజియోగ్రామ్ చేయటం, అవసరమైన స్టంట్స్ వేయటం కూడా జరిగిందండి. ఇప్పుడు ఈ వర్క్షాప్ గత 70 రోజుల నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మనం చేస్తున్నామండి. కంటిన్యూస్గా 500 యాంజియోలు చేయడం జరిగింది. మేము భారతదేశంలో ఇది కూడా ఒక రికార్డ్ అయి ఉండొచ్చు. సో డే ఇన్ డే అవుట్ మ్యాసివ్గా క్లినికల్ వర్క్ 500 యాంజియోస్తో పాటు ఒక 45 మంది పైచులకు స్టంట్లు కూడా ఫ్రీగా వేయటం జరిగింది. ఇంత మ్యాసివ్ వర్క్కి తానా వంటి ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ కూడా సపోర్ట్ చేశారండి. ఇది టోటల్గా నాన్ గవర్నమెంటల్ సర్వీస్ యాక్టివిటీ బై వరుణ్ కార్డియాక్ సైన్సెస్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ సర్జన్స్ మరియు రాధాలక్ష్మి హార్ట్ ఫౌండేషన్ నుంచి చేశామండి. ఎంతో కొంత తానా కూడా తన డాక్టర్ వరుణ్ ఈ ప్రాంతంలో పుట్టినందుకు, నిరూపించినందుకు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ వాసిగా మేము చాలా గర్వపడుతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ కార్డియాక్ సర్జన్స్ అందరినీ కూడా ఈ రోజున ఒక ఇంటర్నేషనల్ సెమినార్ ఏర్పాటు చేసి, దాంట్లో ఇప్పటిదాకా పెద్దలు గోఖలే గారు కానీ, జయశంకర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పినట్లుగా వైద్యం నేర్చుకున్న కొందికి దాన్ని అందిపుచ్చుకునేటువంటి రోగే గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే దాన్ని ఇంటర్నేషనల్ ఒక డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క సందర్భంగా మీరందరూ కూడా షేర్ చేసుకుంటూ దాని ఉపయోగాలు ఇవాళ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమెరికా దేశాలకు వెళ్లకుండా విజయవాడ నగరంలోనే అతి ఖరీదైనటువంటి తావి, ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఆపరేషన్స్ అయినా విజయవాడ నగరంలో చేస్తున్నందుకు డాక్టర్ వరుణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ కృష్ణా మిల్కి 1,50,000 రైతు కుటుంబాల సంస్థ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి వెల్లడించారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య భవనంలో శనివారం జిల్లా స్థాయి సంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీ, ఉగాది పురస్కారాల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలు విశిష్టవంతమైనవని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. శ్రీదేవి సాంస్కృతిక సేవా సంఘం ద్వారా ప్రతి ఏటా సంప్రదాయ వంటలు, వస్త్రధారణ, చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అలాగే సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు నిర్వహించాను. అయితే దానికి విశేష స్పందన వచ్చింది. 6 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. నిజంగా మళ్ళీ ఎంత బాగా రెడీ అయ్యారంటే ఉగాది పండుగ ఇక్కడే ఉందా అన్నంత అద్భుతంగా తయారు చేశారు. పిల్లల్ని కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. సాంప్రదాయం అంతా ఇక్కడే ఉట్టిపడేటట్టుగా ఉన్నది. దీనికి నాకు పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు అలాగే గోల్డ్ నారాయణరావు గారు నాకు సపోర్ట్ చేశారు. అలాగే సంధ్యా కంటి హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా కంటి శిబిరాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. ఆశీర్వాద్ వాళ్ళు, రెడ్ ఎఫ్ఎం వాళ్ళు అందరూ చేశారు. దానితోడు నా మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యాషన్ షోలు, వాళ్ళ ఆభరణాలన్నీ పెట్టి చక్కగా ర్యాంప్ వాక్ నడిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇలాగే నాకు అందరూ సపోర్ట్. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వ హయాంలో మాత్రమే అని ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్ ఆయుష్ హాస్పిటల్ పక్కన బాయన బాబ్జీ రోడ్డు సాయి క్లాసిక్ అపార్ట్మెంట్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నివాసులతో గద్దె రామ్మోహన్ సమావేశం నిర్వహించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం ప్రసంగిస్తూ విజయవాడ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. 2014 నుంచి 2019 వరకు నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, నాకైతే చంద్రబాబు ఇచ్చిన కార్యక్రమాలు మీకు అది చాలా మంది తెలియవు. నాకు నర్సాపురం అసెంబ్లీ, పాలకొల్లు అసెంబ్లీ, ఉండి అసెంబ్లీ, భీమవరం అసెంబ్లీ, తాడేపల్లి గూడు అసెంబ్లీ, తణుకు అసెంబ్లీ, ఆచంట అసెంబ్లీ, అదేవిధంగా రాజమండ్రి టౌను, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం, అనపర్తి,
రాజ్యం మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు నేను ఇన్ఛార్జి. అక్కడ జరిగే విషయాలన్నీ కూడా నేను వారానికి 1 రోజు 2 రోజులు వెళ్ళి వాళ్ళందరితో అన్ని నియోజకవర్గాలతో మాట్లాడి అక్కడ సమన్వయం చేయాలి. ఇట్లా రకరకాల పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు రకరకాలు ఉంటాయి. మరి ఇవన్నీ చూసుకుంటానే ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధిలో కానీ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతోంది. అందువల్ల మరలా మరి నాకు శాసనసభ్యుడిగా శాసనసభ అభ్యర్థిగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరి సమస్యలు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు సిఏ గడ్డం సత్యనారాయణ వెల్లడించారు. కస్తూరిబాయిపేటలోని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ బ్రోచర్ను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, పూర్వపు అధ్యక్షులు దర్శి వాసు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే దిశగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటూ చెప్పారు. 10 గంటలకి సిద్ధార్థ కాలేజీ దగ్గర అమ్మ కళ్యాణ మండపంలో మా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా సుబ్బరాయుడు గారు, గడ్డం సత్యనారాయణ గారు, అదేవిధంగా మహిళా యువజన వాసవి సేవాదళ్ ఈ 4 ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికి మీ ద్వారా కోరేది ఏంటంటే విజయవాడ నగర ప్రజలకు ఆర్యవైశ్యులకు ప్రత్యేక ఆహ్వానం కొంతమందికి పాంప్లెట్ల ద్వారా ఆల్రెడీ అందరికీ పంపడం జరిగింది. కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరినీ ఆహ్వానించడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాలేజ్ పక్కన ఉన్నటువంటి అమ్మ కళ్యాణ మండపంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి చీఫ్ గెస్ట్గా టీజీ వెంకటేశ్వర గారు కర్నూలు నుంచి వస్తున్నారు. అలాగే చిన్ని రమా సత్యనారాయణ గారని ఏపీ మహాసభ అధ్యక్షులు గారు కూడా వస్తున్నారు. దాంతోపాటు సెక్రటరీ అందరూ వస్తున్నారు మహాసభ నుంచి. అలాగే మాతో పాటు మా మహిళా సంఘం కానీ యువజన సంఘం కానీ అలాగే సేవాదళ్ అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారంలో రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే అధ్యక్షుడిగా అంటే యువన సంఘ అధ్యక్షుడిగా కనిగళ్ళ అరుణ్ సంపత్ అనే అతన్ని అధ్యక్షుడిగా చేస్తున్నాము. అలాగే చీమకుర్తి శంకర్ అనే అతన్ని కార్యదర్శిగాను. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి మిత్రులు సిఏ గడ్డం సత్యనారాయణ గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. వారి యొక్క ఆఫీసు బేరర్స్ అయినటువంటి మహిళా సంఘం, యువజన సంఘం, అన్ని సంఘాల ప్రెసిడెంట్ని వాళ్ళ యొక్క ఆఫీస్ బేరర్స్ సభ ఏర్పడి దాదాపు 118 సంవత్సరాలైంది. దానికి అనుబంధ సంస్థ అయినటువంటి విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం 1993లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ అనేక మంది పెద్దలు విజయవాడ నగరంలో ఈ సంఘ అభ్యున్నతికి, ఈ సంఘం యొక్క పురోభివృద్ధికి పాటుపడి అనేక కార్యక్రమాలు. రోజారాణి విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగ్కి నేను అధ్యక్షురాలిగా చేయబోతున్నాను. మరి రేపు ఉదయం 7వ తారీఖు ఆదివారం నాడు అమ్మ కళ్యాణ మండపంలో జరగబోయే ఈ కార్యక్రమానికి మా మహిళలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మా చాలామంది ప్రామిస్ చేశారు. అలా ఓటు హక్కు వినియోగంపై కళాకారులు కళాజాత ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి నాంది. ప్రజాస్వామ్యంలో ప్రాముఖ్యం కలిగిన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని ప్రథమ కర్తవ్యమని ఇబ్రహీంపట్నం తహసీల్దారు రాజు అన్నారు. గుంటుపల్లిలో ఓటు హక్కు ప్రాధాన్యత, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జరగబోతున్న సాధారణ ఎన్నికల్లో మరి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కార్యక్రమం కోసం స్వీప్ యాక్టివిటీలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటుపల్లి గ్రామంలో కళాజాత కళాకారులతోటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఓటర్లందరికీ కూడా
మరి ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ ఏంటి, దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని మీద వివరంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్టరల్ ఆఫీసర్స్, తర్వాత మరి మా ఎంఆర్ఓ ఆఫీసర్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలని చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటుపల్లి గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఓటర్ శాతం తక్కువగా జరిగింది, ఓటు నమోదు కార్యక్రమం తక్కువ జరిగింది. అందుచేత టర్నౌట్ తక్కువగా ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి మరి ఓటర్స్ అందరికీ కూడా మరి చైతన్యం తీసుకొచ్చి 100%. మాది శాంతి కల్చరల్ సొసైటీ విజయవాడ కళాజాత బృందము. మా యొక్క ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేర, అలాగే జిల్లా నోడల్ అధికారి వారి సారథ్యంలోన మా జిల్లా అంతటా కూడా ఓటర్ల అవగాహన, మరి మన ఓటర్ల అవగాహన కొరకు ఈ చక్కటి కార్యక్రమాలను కూడా మేము కళాజాత ప్రోగ్రాం ద్వారా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఓటింగ్ శాతం తక్కువ ఉందో అక్కడ ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా, అలాగే ఓటు వేయడం వల్ల మనకు వచ్చేటువంటి లబ్ధి ఏంటి, ఓటు వేయకపోతే మనకు పోయేటువంటి నష్టాలు ఏంటి అనేది మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగిస్తున్నాము. మరి దీనిలో భాగంగా ప్రజలందరిలోంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మా వంతుగా మేము ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఓటు హక్కు విలువ గురించి వాళ్ళలో అవగాహన పెంచుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా జిల్లా అంతటా కూడా నిర్వర్తిస్తున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క జిల్లా కలెక్టర్ గారికి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం జగన్ నేడు మేమంతా సిద్ధం 9వ రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ విపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటి కూడా లేదన్నారు. అబద్దాలు, మోసము, కుట్రలు కలిపితే చంద్రబాబు అంటూ అభివర్ణించారు. ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇదే హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు, 60 నెలలు ఇంటూ 2000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా? 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 2 చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ లో అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా 2 చేతులు పైకెత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లైన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. మహిళల రక్షణకు ఉమెన్ బస్సు యాత్రలో భాగంగా కడపలో వైఎస్ షర్మిల మాట్లాడడం జరిగింది. 11 బస్సు యాత్రలో భాగంగా కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వివేక హత్య కేసులో మేం బురద చల్లుతున్నామట, మా విఘ్నతకే వదిలేస్తున్నాడట. ఇన్ని మాటలు చెప్పే బదులు ఈ కేసులో సంబంధం లేదని చెప్పొచ్చు కదా, గూగుల్ మ్యాప్తో మీకు సంబంధం లేదని చెప్పొచ్చు కదా. మీ కాల్ రికార్డ్స్ హంతకుల ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి? హంతకులకు మీకు ఏం సంబంధమో చెప్పండి అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అందరూ ఆలోచించాలి. వివేకానంద రెడ్డి గారి సలాం. आप सब जानते डॉक्टर वाईएसआर साहब को कितना करे उन्होंने मुस्लिम भाइयों के लिए. 4% रिजर्वेशन किसने दिलाया? राजशेखर रेड्डी साहब ने दिलाए. 7% रिजर्वेशन लाना चाहते थे वाईएसआर साहब. सुप्रीम कोर्ट को भी गए लड़ने के लिए, लेकिन 4% रिजर्वेशन लाके दिए अपने वाईएसआर साहब.
ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఒక ముస్లిం రిజర్వేషనే కాదు, వక్ఫ్ బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే వక్ఫ్ బోర్డు భూములని కూడా రాజశేఖర రెడ్డి గారు పరిరక్షించేందుకు రాజశేఖర రెడ్డి గారు చేయని కృషి అంటూ లేదు. ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు. ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకు వెళ్లి అంటే రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత డీఈఓలు, ఎస్పీలదే అని వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓర్పుతో వ్యవహరిస్తూ అవగాహనతో సమస్యలపై తక్షణమే స్పందించాలంటూ సూచన. సీఎం జగన్ పాలన దేశానికి ఆదర్శనీయమని వెల్లడించిన ఎంపీ కేశినేని నాని. బెల్లంపల్లిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వెల్లడి. నగరంలో సందడి చేసిన డీజే టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని, తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసిన హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ. వారాహి విజయ యాత్రలో భాగంగా అనకాపల్లిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకోనున్న జనసేన అధినేత పవన్. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.